దేవుని నామమునకు స్తోత్రంలో నిన్నటి ధ్యానాంశము ఆత్మల సంపాదకుడైన అంద్రియ 2వ భాగం అండి. నిన్నటి దిన కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మరి ఆంధ్రియ గురించి మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. నిన్నటి దినమున మొదట కనుగొనుట తన సహోదరుని గురించి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. ఈ దినమున ఆత్మల సంపాదకుడి యొక్క సాక్ష్యం ఏమనగా, పేతురుని వెతికి కనబడిన తర్వాత అంద్రియ అతడితో ఏం చెప్పాడంటే, మేము మెస్సియాను కనుగొంటిమి. 41వ వచనమండి. మెస్సియా అనే మాటకు అభిషక్తుడని అర్థం. అంద్రియ చేసిన పనంతా సాక్ష్యం చెప్పటమే. ఇక్కడ 4 విషయాలు మనం గమనించగలమండి. మొదటిగా అది మాటలాడిన సాక్ష్యము. మన జీవితాలు ఎలాంటి పొరపచ్చులు లేకుండా ఉండడం చాలా ముఖ్యమండి. అదే సమయంలో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వడం కూడా మన విధి. లూకాసు వార్త 8వ అధ్యాయము 39వ వచనంలో చాలామందిని ఏ సమయంలోనైనా ఏ అంశంపైనైనా మాట్లాడడానికి ఇష్టపడతాం, కానీ ప్రభువును గూర్చి మాట్లాడడానికి ఇష్టపడుతున్నామా అన్నది కీర్తనల గ్రంథం 50 అధ్యాయము 23లో మనం గమనిస్తే అర్థమవుతుందండి. రెండవదిగా చాలా తేట అయిన సాక్ష్యము. అతడి సాక్ష్యాన్ని చిన్న పిల్లవాడిలాగా అర్థం చేసుకోగలము. యేసు ప్రభును గూర్చి లోక సంబంధమైన స్నేహితుల విషయంలో ఎంత సహజంగా మాట్లాడతాడో అంత అలవోకగా సహజంగా మాట్లాడించే దేవుడు మన సాక్ష్యాన్ని ఆశీర్వదించి ఇతరుల రక్షణ కోసము వెలిగించుకుంటూ ఉంటాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే అండి, యేసు ప్రభువును నీ రక్షకుడిగా ప్రభువుగా తెలుసుకొనగలవా? ఆయన నీ అద్భుత స్నేహితుడని రుజువుపరచగలవా? ఆయన నీ ప్రార్థనలకు జవాబిచ్చాడా? అలాగైతే ఈ విషయములను గూర్చి ఇతరులతో చెప్పగలుగుతావా? మూడవది ఖచ్చితమైన సాక్ష్యం. తన సందేశం విషయంలో అంద్రియకు ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున లోకం ఇలాంటి సాక్ష్యం కోసం కనపడుతుందండి. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా నిశ్చయత లోపించి ఉన్నది. అయితే దేవుడు నమ్మదగినవాడు కనుక తన వాక్యంలో మనకు తిరుగులేని స్పష్టమైన అభయం ఇస్తున్నారు. ఏమంటే యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, మొదట యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం ఈ భాగంలో మనం గమనించగలిగి మనం వాటిని పోల్చి చూసుకోగలిగితే నీవు తెలుసుకోగలవా? ఆ విధముగా తెలుసుకొనగలిగిన దాన్ని బట్టి ప్రకటిస్తున్నామా? కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 2వ వచనం గమనిస్తే ఉంది. 4వదిగా అది పవిత్రీకరించిన సాక్ష్యం. అంద్రియ పేతురు మనసులో ఏముందో దానినే మాట్లాడాడు. ఎందుకంటే అందరూ యూదులలాగే పేతురు కూడా మెస్సియా కోసం కనిపెడుతూ ఉన్నాడు. ఆత్మ సంపాదనలో ఎంత జ్ఞానం కావాలండి. దేవుడు ఇస్తానన్న వాగ్దానం చేశాడు. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము, మనకు తెలిసిన వ్యక్తులు, మనము ఎవరినైతే రక్షణలోనికి నడిపించాలని చూస్తున్నామో ఆ వ్యక్తులు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారేమో తెలుసుకోవాలండి. వారి రక్షకుడిని తెలుసుకున్న దాకా వదిలిపెట్టకూడదు. ఇంతవరకు నీవు ఆ పని చేసి ఉండకపోతే ఇప్పుడైనా సరే ఆ పని చేయడానికి మొదలుపెట్టాలండి. దేవుని దగ్గరికి అనేక మందిని అన్యులను తీసుకుని రావాలి. ఆత్మల సంపాదకుని యొక్క విజయం ఏమనగా, ఆత్మల సంపాదకుడిని విజయము 42వ వచనంలో మనకు గమనించగలమండి. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చిన ఆ అద్భుత పౌరలౌకిక అనుభవము మనము పొందాలండి. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయము, అతడు పేతురును ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చాడు. అతడు పేతురుతో ప్రభు దగ్గరకు వెళ్ళు అని చెప్పలేదు. అతడు ప్రభు దగ్గరకు పేతురును వెంటబెట్టుకొని వెళ్ళి అతనికి యేసుక్రీస్తుకు పరిచయం చేశాడు. చాలామంది వ్యక్తులు యేసు ప్రభువును ఈ విధముగా వ్యక్తిగతంగా తీసుకుని వచ్చి పరిచయం చేయడము మనం గమనించగలుగుతామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34 నుంచి 36 వచనంలో గమనిస్తే, రక్షకుడికి నశించిన తన సోదరుడికి మధ్య అంద్రియ మానవ సంబంధ కర్తగా వ్యవహరించాడండి. అతడి ప్రయోజనకరమైనది ఏమైనా ఉన్నదా అంటే 42వ వచనం అంతా కూడా ప్రభు కైసర ఫిలిప్పుతో మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 19 వచనములలో, పెంతెకోస్తు రోజున అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 11లో అంద్రియ ఎలాంటి అనుభూతి పొందాడో మనము ఊహించగలమండి. అక్కడ అనుభవించాడు. మనకు కూడా అనుభూతి తప్పకుండా కూడా మనం పొందుకోవాలి. మన చుట్టూ రక్షకుని కనుగొనని రక్షణ పొందవలసిన పేతురులు ఎంతోమంది ఉన్నారండి. మరి ఇటువంటి వారున్న వారందరి దగ్గరికి కూడా మనము అంద్రియలాగా మనము కూడా ప్రభు దగ్గరకు అనేక ఆత్మలను తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేద్దామండి. అందుకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.